నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. బ్రాహ్మణులు తమ హక్కుల సాధన కోసం ఐకమత్యంగా ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో రాయలసీమ బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ఉన్న వి కన్వెన్షన్ సెంటర్లో రాయలసీమ బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ అధ్యక్షుడు వెంకటరామరాజు, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, కరివేణ సత్రం కార్యదర్శి వేణుగోపాల్, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు నగర డోన సుధీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికకు సంబంధించిన బ్రోచర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులు తమ హక్కుల కోసం ఐకమత్యంగా ముందుకు సాగాలని సూచించారు. బ్రాహ్మణులు స్వాతంత్రం కోసం పోరాడారని, అలాగే రాజ్యాంగ రచనలో వారి సహకారం అందించారని వెల్లడించారు. అయితే రాజ్యాంగం రచించే సమయంలో అన్ని సామాజిక వర్గాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందాలని రాసి ఉంటే బాగుండేదని, అయితే ఆ విషయాన్ని బ్రాహ్మణ ప్రతినిధులు సైతం మర్చిపోయారని అన్నారు. ప్రతి సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనకబడిన వారు ఉంటారని, వారందరికీ ప్రభుత్వ సహాయ సహకారాలు అందాల్సిన అవసరం ఉందని తెలిపారు. మత మార్పిడులకు దూరంగా ఉన్న సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది తమ ఆర్యవైశ్య సామాజిక వర్గం అని తెలియజేశారు. ఆర్యవైశ్యుల హక్కుల సాధన కోసం తాను పోరాటం చేశానని, ఈ పోరాటంలో తన కుమారుడు టీజీ భరత్ను కూడా భాగస్వామిని చేసి ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ సాధించామన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఉందని, బ్రాహ్మణులు ఐకమత్యంగా ఉండి నిధులు సాధించాలని సూచించారు. ఎస్సీ, బీసీలలో కోటీశ్వర్లు ఉన్నారని, వారికి ప్రయోజనాలు దక్కుతున్నాయని, ఆ సామాజిక వర్గాల్లోని పేదవారు పేదలుగానే మిగిలిపోతున్నారని అన్నారు. ఓసీ జాబితాలో ఉన్న సామాజిక వర్గాలతో పోలిస్తే బ్రాహ్మణ, ఆర్యవైశ్యులు చాలా వెనుకబడి ఉన్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఓసీ జాబితాలో ఉన్న సామాజిక వర్గాలకు కొంత శాతం సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఆ శాతాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగరంలో బ్రాహ్మణుల కోసం సంకల్బాగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించామని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను ఘనంగా సన్మానించారు. మీరంతా పండితులు, మీ ముందు నేను పెద్దగా మాట్లాడేది ఉండదు. మొట్టమొదటి నేను బ్రాహ్మణుల మీటింగ్ లో ఎప్పుడు పోయినా చెప్పేది, భగవంతుని ఆశీర్వచనాలు కావాలంటే ముందు మేము మొక్కేది బ్రాహ్మణులకు ఆరవయసులు. మీ ఆశీర్వచనాలు అయినాకనే మీరు మార్గాన్ని చూపితే భగవంతుడి దగ్గర వెళ్తుంటాం అన్నమాట. సో మాకు బ్రాహ్మణులకు ఉన్నంత అన్యోన్యత, మాకున్న భక్తి మిగతా ఏ కమ్యూనిటీలో కూడా లేదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. బ్రాహ్మణులు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేదానికి పోరాడారు, ఈ దేశానికి రాజ్యాంగం రాసేదానికి సహకరించారు. ఈ సహకరించడంలో మీకు ఏమి కావాలనేది మర్చిపోయినారు. రాజ్యాంగం రాసేటప్పుడు వెనుకబడిన వర్గాలకి అందరికీ, అంటే ప్రతి కులంలో వెనుకబడిన వాళ్ళు ఉంటారు. ఎస్సీలలో, బీసీలో ఎక్కువ ఉండొచ్చు. సో వెనుకబడిన వర్గాలకు ఫైనాన్షియలీ దే ఆర్ నాట్ సౌండ్ అనే వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలని రాజ్యాంగంలో పొందుపరచాలి. ఆ తప్పిదము మన పెద్దలు చేశారు. దిశ దశ నిర్దేశించిందంతా ఇండిపెండెన్స్ రాకముందు, వచ్చిన తర్వాత కొత్తలో బ్రాహ్మణులే చేశారు. అలాగే బ్రాహ్మణులు కూడా వాళ్ళకు వృత్తి వచ్చి విద్యాభ్యాసం చేయించడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఉండటం, మరి అలాగే పూజలు అవన్నీ చక్కగా భగవంతుని చేయటం, ఇవన్నీ బ్రాహ్మణులకు ఒక విధిగా ఉండేది. రాజ్యాంగ పరంగా పరిపాలన కూడా బ్రాహ్మణులు పెద్ద రోల్ ప్లే చేశారు. దురదృష్టవశాత్తు స్వాతంత్రం రాకముందు బ్రాహ్మణులు బెనిఫిట్టారు, స్వాతంత్రం వచ్చినాక మీ స్వాతంత్రం తగ్గిపోయిందని మీకు తెలియజేస్తున్నారు. అది మనం ఎవరినో నిందిస్తే ప్రయోజనం లేదు.
మా పెద్దలు మీ పెద్దల్ని నిందించాలి, వాళ్ళు మమ్మల్ని మర్చిపోయారు. వెనకబడిన వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారని వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకు ఆ టైంలో వాళ్ళకు పని చేయలేదు ఏం చేయాలనేది. సో ఇది ఇప్పుడు ఏమైందంటే ఎస్సీలో బీసీలో వీళ్ళలో కోటేశ్వర్లు ఉండొచ్చు, 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, స్టిల్ వాళ్ళకి రిజర్వేషన్ అప్లై అవుతుంది. ఇంకా వాళ్ళ దాంట్లో వెనుకబడిన వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళు అయినా రాదు. ఎందుకంటే వెనుకబడిన వాళ్ళు వాళ్ళ కులంలో అలాగే ఉండిపోతారు. వాళ్ళ కోటేశ్వర్లే మళ్ళీ అన్ని తీసుకుంటుంటారు. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ అవుతాడు. మళ్ళీ బెనిఫిట్స్ వచ్చేది పాలిటీషియన్ ఉంటే వాడు ఎమ్మెల్యే ఉంటే వాడి కొడుకు ఎమ్మెల్యే రిజర్వేషన్ వస్తుంది, లేకపోతే వానికి అన్ని బెనిఫిట్లు వస్తాయి. ఇది రాజ్యాంగంలో లోపం. వెనుకబడిన వాళ్ళకు, ప్రతి కులంలో వెనుకబడిన వాళ్లకు శాతాలను ఎక్కువ ఇవ్వచ్చు. ఎస్సీలకు 90% ఇవ్వచ్చు, 80% ఇవ్వచ్చు. ఓసీల్లో ఉంటారు, 60% ఉన్నారు, మీ దాంట్లో ఉన్నారు, అన్ని దాంట్లో ఉన్నారు. మరి ఇది జరుగుతున్న సత్యమని మనందరూ తెలుసుకోవాలి. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నగరంలోని తన కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పంపిణీ చేశారు. షేక్ అబ్దుల్ ఖాదర్కు 1,78,738 రూపాయలు, షేక్ గౌస్ బాషాకు 25,000 రూపాయలు, బలిజ నాగరాజుకు 40,530 రూపాయలు, వెంకటేశ్వరికి 67,392 రూపాయలు, నాగ సౌమ్యారెడ్డికి 27,960 రూపాయలు, రంజిత్ రాజ్ కుమార్కు 47,584, మాధవస్వామికి 1,05,900, మోక్షితకు 15,541 రూపాయలు, విజయలక్ష్మికి 49,258 రూపాయలు, విష్ణుమూర్తి నాయుడుకు 30,000 రూపాయలు, సాయిరాంకు 35,000 రూపాయలు, కార్తీక్ వర్మకు 51,000, భాగ్యలక్ష్మికి 25,603, దేవానందంకు 7 లక్షల రూపాయల చెక్కులు అందించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 13,94,115 రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నా తమ్ముడు లబ్బి దేవానందంకు అనారోగ్య కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయింటే ట్రీట్మెంట్ కొరకు చాలా ఖర్చు అయింది. దాని కొరకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు 7 లక్షల అమౌంట్ను మా టీజీ భరత్ గారి ఆధ్వర్యం నుంచి మాకు లభించింది. దానికి సీఎం గారికి, మా టీజీ భరత్ సార్ గారికి మా ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ టీజీ భరత్ సార్, థ్యాంక్ యూ సీఎం సార్. నాయకులు, కార్యకర్తల కృషి వల్లే అధికారంలోకి వచ్చామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ 8వ వార్డు 129వ బూత్ ఇన్ఛార్జ్ షేక్ షహరాబ్, 14వ వార్డు 122వ బూత్ ఇన్ఛార్జ్ శ్యామ్, 24వ వార్డు 89వ బూత్ ఇన్ఛార్జ్ జ్యోతి, 43వ వార్డు 56వ బూత్ ఇన్ఛార్జి రాముల బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి టీజీ భరత్ గుప్తా హాజరై బూత్ ఇన్ఛార్జీలతో కేక్ కట్ చేయించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. కర్నూలులో తన విజయం కోసం బూత్ ఇన్ఛార్జీలు కృషి చేశారని అన్నారు. వారు తమ కుటుంబంలో భాగమయ్యారని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకత సంతరించుకున్న పుట్టినరోజును తమ కార్యాలయంలో నిర్వహించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. బూత్ ఇన్ఛార్జీలకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటానని అన్నారు. మంత్రి టీజీ భరత్ గుప్తా సమక్షంలో బర్త్డే చేసుకోవటం జీవితంలో మర్చిపోలేని క్షణం అని ఈ సందర్భంగా బూత్ ఇన్ఛార్జీలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నగర అధ్యక్షుడు కొరకంజి రవి, తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అబ్బాస్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ గెలిస్తే
ఇంత దగ్గరగా కార్యకర్తలని కానీ బూత్ ఇన్ఛార్జిని కానీ ఇంత ప్రేమించేవారు ఎవ్వరు ఉండరు, ఎతుకుతే కూడా దొరకరు. ఈరోజు కార్యకర్తల కష్టమే నా కష్టమని, కార్యకర్త ఆనందమే నా ఆనందమని, వాళ్ళ సమస్యల్లో కానీ వాళ్ళ ఆనందంలో కానీ పాలు పంచుకుంటూ ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జిది బర్త్డే జరపడం అంటే మనం వాళ్ళ దగ్గర పనిచేయడం, వాళ్ళ దగ్గర బూత్ ఇన్ఛార్జిగా ఉండడం మనం జన్మలుగా చేసుకున్న రుణం. దయచేసి మనం వాళ్ళ దగ్గర ఉన్నామంటే మన అదృష్టం. దానికి ప్రత్యేకంగా టీజీ భరత్ అన్న గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బర్త్డే సెలబ్రేషన్స్ అనేది May 1 నుంచి మా కార్యాలయంలో జరగడం జరుగుతుంది. సో హ్యాపీ అండి, ఎందుకంటే బూత్ ఇన్ఛార్జెస్ ఆర్ మోర్ క్రూషియల్, క్రిటికల్. మాకు చాలా బాగా చేశారు మన ఎలక్షన్స్లో. 2024లో నాకు అంత మెజారిటీ రావడం అనేది బూత్ ఇన్ఛార్జ్లు వర్క్ చేసిన దానికే నాకు అంత మంచి మెజారిటీ వచ్చింది. సో దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ టీడీపీ ఫ్యామిలీ, టీజీబీ ఫ్యామిలీ. సో వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా పార్ట్ ఆఫ్ అవర్ సిస్టంలో మనం సెలబ్రేషన్స్ చేసుకునే దాని విధానంగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఐఎమ్ హ్యాపీ వాళ్ళతో ఈరోజు సెలబ్రేషన్స్లో పాల్గొనే దానికి. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ థాట్స్ అన్నీ కూడా సక్సెస్ కావాలనేదే నేను కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏమంటే ఒక అటాచ్మెంటు, ఒక క్లోజ్నెస్ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ బర్త్డేస్ అనేది మా కార్యాలయంలో జరుగుతూ ఉందండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అలాగే వాళ్ళకి ఒక వోచర్ ఇవ్వడము, మా హోటల్లో లంచో డిన్నరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ ట్రీట్ ఇస్తున్నట్లు. సో ఇవన్నీ ఒక మంచి కార్యక్రమం. అండ్ వాళ్ళకు కూడా ఒక స్పెషల్ డేగా ఉండేదానికి ఉంటుంది. మధ్యకాలంలో కొంతమంది బూత్ ఇన్ఛార్జ్ చెప్పినారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సెలబ్రేషన్స్ చేశారో లేదో కానీ మా కార్యాలయంలో జరిగిన దానికి వాళ్ళు చాలా ఆనందంగా, ఎమోషనల్గా ఫీల్ అయినారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్. అంటే ఎంత క్లోజ్నెస్, అటాచ్మెంట్ ఉంటేనే బెటర్గా అయ్యేదానికే మా గ్రూప్లో కానీ మేము ఇట్లా కార్యక్రమాలు చేసే దాంట్లో కానీ ఇవన్నీ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు హౌ టీజీబీ ఫ్యామిలీ అండ్ టీజీబీ హౌ దే టేక్ కేర్ అనే ఉద్దేశంతో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అండ్ దే ఆర్ ఆల్ సో హ్యాపీ అండి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఈరోజు జరుపుకున్న బూత్ ఇన్ఛార్జెస్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నగరంలో ఏర్పాటు చేసిన వైష్ణవి బోటిక్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి బొటిక్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టితో పాటు బొటిక్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైష్ణవి బొటిక్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పరిశీలించారు. మహిళలు స్వయం ఉపాధి పొందటం కోసం ఇలాంటి బొటిక్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ తమ వైష్ణవి బొటిక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో బొందిలి సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. నగరంలో మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలను వారు ఘనంగా నిర్వహించారు. నగరంలో రాజ్పుత్ బొందిలి యువజన సంఘం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని నగరేశ్వర స్వామి ఆలయం నుంచి భారీగా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, సంఘం ప్రతినిధులు రఘునాథ్ సింగ్, మహేష్ సింగ్, గణేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్పుత్ బొందిలి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ నగరంలో రాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి కారకులైన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బొందిలి సామాజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అదేవిధంగా ఈరోజు మన ఈ కార్యక్రమం చేయడానికి మన నాయకులు అయితేమి, మన ప్రభుత్వం అయితేంది, మనకందరికీ సహకరిస్తున్నందుకు మన ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అందరికి పేరు నేను మన రాజ్పూత్ కులస్తుల తరఫున వాళ్ళకి అందరికీ ఈరోజు, అలాగే భరత్ సార్ గారు ఈరోజు చేస్తున్న సహకారానికి భరత్ సార్ గారికి కృతజ్ఞతలై మన బొందిలి కులస్తులు అందరూ ఈరోజు ఒక భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు
నేను చెప్తున్నది ఏమంటే మన ప్రభుత్వం రాబోయే మన కులస్తులందరికీ ఇంకా డెవలప్మెంట్ చేస్తుందని మన ప్రభుత్వం కానీ అలాగే మన కులస్తులు కానీ ఆశిస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ బాబు అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలో మాస్టర్ టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ పోటీలను నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువులను చక్కగా రాణిస్తారని చెప్పారు. తమ విద్యా సంస్థల్లో కూడా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. వేసవి ఎండల నేపథ్యంలో క్రీడాకారులు తగిన జాగ్రత్తలు తీసుకుని క్రీడలను సాధన చేయాలని తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి కిడ్స్ వరల్డ్ ఈ యొక్క ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు కేటాయించినటువంటి 4 బాక్సింగ్ వేసవి శిక్షణా శిబిరాల్లో ఇది కూడా ఒక శిక్షణా శిబిరం. ఇది మరి మన వెంకటేష్ గారు, తేజ గారు, అజయ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో విద్యార్థులందరూ కూడా చదువుతో పాటుగా ఇలాంటి ఒక యాక్టివిటీస్ లైక్ బాక్సింగ్ కానివ్వండి, టైక్వాండో కానివ్వండి, ఇలాంటి మొత్తం యాక్టివిటీస్ అన్ని నేర్చుకొని వాళ్ళ యొక్క శారీరక డెవలప్మెంటే కాకుండా అంటే ఫిజికల్ యాక్టివిటీస్, ఫిజికల్ డెవలప్మెంటే కాకుండా మెంటల్ డెవలప్మెంట్ కూడా బాగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో చదువుతో ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఫ్యూచర్లో ఈ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఫర్దర్గా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీస్, ఫిజికల్ డెవలప్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్ కూడా ఉపయోగపడతాయి. ఇది ఒక ఒలింపిక్ గేమ్ కాబట్టి అందరూ ఇలాంటి శిక్షణా శిబిరాలు ఏవైతే ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయో, సమ్మర్ క్యాంప్స్, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్. ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ క్లాస్ నుంచి 9th 10th క్లాస్ వరకు కూడా పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో తల్లిదండ్రులు ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ని బాగా ఎక్కువగా గుర్తించి దాన్ని ఎక్స్పోజ్ చేస్తే ఫ్యూచర్లో పిల్లలందరూ కూడా బాగా ఉపయోగపడుతుంది. మరి తేజ గారు కానీ, అజయ్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఇలాంటి యాక్టివిటీస్ బాగా నేర్పిస్తూ ఉంటారు. పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. సో ఈ క్యాంప్ని బాగా ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఈ వాటి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే 7 కి ఇలాగే కలుద్దామంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.